అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చేసింది. మరి శ్రావణ మాసం అంటే మొట్టమొదటిగా అందరికీ గుర్తొచ్చేదేంటి? వరలక్ష్మి వ్రతం. ముందుగా అందరికీ శ్రావణ మాస శుక్రవారం వేళ వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. పండగ అంటే గుర్తొచ్చేదేంటి? పిండి వంటలు, చీరలు, ఆభరణాలు, ఇంకా ఇవాళ రేపు ఫోటోలు. ఇదంతా బాగుంది. ఇది మనం ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం. కానీ ఈ ఇయర్ ఇంకొకటి కూడా మనం యాడ్ చేద్దాం. అదే ఏకాగ్రత, అంటే ఫోకస్ అండ్ అటెన్షన్. ఎప్పుడైతే మనం 100% ఏకాగ్రతతో పూజ చేస్తామో ఆ వచ్చే పాజిటివ్ ఎనర్జీ కానీ, రేడియంట్ వైబ్రేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అదే మనం పూజ చేస్తూ ఒక పక్క గారెలు వేస్తూ, పాయసం చేస్తూ ఈ విధంగా ఉంటే కనుక మన దృష్టి, శ్రద్ధ రెండు కూడా ఫుడ్ మీదే ఉంటుంది. నిజంగా మన ముందు అమ్మవారే ఉంటే మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం. సో ఈసారి మనం అందరం కూడా 100% నిష్ఠ నియమాలతో, ఫోకస్ తోటి, ఏకాగ్రతతోటి పూజ జరుపుకొని ఆ అమ్మవారి ఆశీస్సుల్ని పొందుదాం. నేను చెప్పిన ఈ ఏకాగ్రతని అప్లై చేసి మీ పూజని చక్కగా జరుపుకోండి. తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. అంతవరకు సెలవు. తిరిగి మళ్ళీ కలుద్దాం.